అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మంజుల మల్లాది గారు రచించిన అత్తగారు కొత్త చీర అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇదిగో ప్రసాదం తీసుకోండి, మళ్ళీ టైం అయిపోయిందంటూ వెళ్ళిపోతారు. తల్లి నిధి ఎక్కడ్రా? వర్ధనమ్మ హాల్లోకొచ్చింది ప్రసాదం పళ్ళంతో. నానమ్మా వస్తున్నా, 6 ఏళ్ల మనవరాలు శ్రీనిధి పలికింది. కొత్తగా వేసుకున్న పంజాబీ డ్రెస్సును అద్దంలో చూసుకుని జుట్టు సవరించుకుంటూ కూనిరాగాలు తీస్తోంది శ్రీదేవి. ఇక్కడే ఉన్నావా? అంతగా అరిచిన పలకవేమే? అదే అత్తయ్య వస్తున్నా, నన్నేనా పిలిచింది? తల తిప్పకుండానే సమాధానమిచ్చింది శ్రీదేవి. నిన్నేగాని, ఇందా ప్రసాదం తీసుకో. స్ప్రే చేసుకున్న పర్ఫ్యూమ్ బాటిల్ను డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేసొచ్చి ప్రసాదానికి చేయి చాచింది అత్తగారి ముందుకు వెళ్లి. ఆమె ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని నోట్లో వేసుకుని చేయి తుడుచుకోవాలని డ్రెస్ మీదకు వెళ్లిన చేతిని చటుక్కున వెనక్కి తీసుకుంది. అమ్మో, కొత్త డ్రెస్ పాడైపోయేది అనుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి చేయి కడుక్కొని అద్దం పక్కన హ్యాంగర్కున్న నాప్కిన్తో తడి తుడుచుకుంది. నాన్నమ్మా ప్రసాదం పెట్టు. అమ్మా కొత్త డ్రెస్ అది అన్నది స్కూల్కి వెళ్లేందుకు తయారై వచ్చిన శ్రీదేవి కూతురు శ్రీనిధి. అవునే, బాందా? సూపర్బమ్మా, కళ్ళు పెద్దవి చేసుకుని చక్రాల్లా తిప్పుతూ అన్నది. కోడలి వేషాల్ని గమనిస్తున్నది వర్ధనమ్మ. కొనుక్కున్నదేదో తనకి చూపించచ్చుగా. తనంటే లెక్కే లేదా అమ్మగారికి అనుకున్నది మనసులోనే. ఉండబట్టలేక, అవునే ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నావు? నేను చూడనేలేదు అన్నది. నేను కొనలేదత్తయ్య, మా ఆఫీసులో పద్మావతి మేడం కొనిచ్చారు. ఏంటేవ్ మరీ మెరిసిపోతున్నావు కొత్త డ్రెస్లో? ఆఫీస్కి బయలుదేరేదుందా, లేకపోతే అద్దానికి అతుక్కుపోయి కూర్చోవటమేనా? ఆఫీస్కి వెళ్లటానికి తయారయ్యి బయటకొస్తూ అన్నాడు శ్రీదేవి భర్త రాము. మీ సర్టిఫికెట్ కోసమే ఎదురు చూస్తున్నాను అన్నది కొంటుగా తొడుక్కున్న డ్రెస్ను మరోసారి చూసుకుని మురిసిపోతూ. మమ్మీ బాయ్, నాయనమ్మా బాయ్. బయటకొచ్చి స్కూల్కి వెళ్లేందుకుగాను తండ్రి స్కూటర్ ఎక్కేసింది శ్రీనిధి. బాయ్ తల్లి, జాగ్రత్త. అద్దంలో బొట్టు సవరించుకుంటూనే చెయ్యి ఊపింది శ్రీదేవి. అవునే, ఎన్ని డ్రెస్సులు కొనిచ్చిందేమిటి మీ మేడము అన్నది వర్ధనమ్మ కోడల్ని చూస్తూ. 3 డ్రెస్సులు అత్తయ్యా. 3 డ్రెస్సులు కొన్నదా? సందర్భం ఏమిటి? నిజమా అన్నట్లుగా కోడల్ని అనుమానంగా చూస్తూ అడిగింది ఆమె. ఆఫీస్కి లంచ్ టైంలో అమ్మాయి అతనొస్తే నీకు చాలా బాగుంటాయి శ్రీదేవి అంటూ ఎంత వద్దన్నా వినకుండా కొనేసింది మేడము. 3 డ్రెస్సులు కొనిచ్చింది అంటే అది ఏ సందర్భము లేకుండా నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నదే అన్నది బుగ్గలు నొక్కుంటూ. ఆమె చాలా మంచిది. ఆడపిల్లలు లేకపోవటంతో నన్ను కన్న కూతుర్లా చూసుకుంటుంది. వస్తానత్తయ్య, టైం అవుతోంది అంటూ వ్యానిటీని భుజానికి తగిలించుకుని చున్నీ సవరించుకుంటూ బయటకొచ్చేసింది శ్రీదేవి. వర్ధన్నమ్మకు అనుమానంగానే ఉన్నది. ఆఫీసులో మేడం ఈవిడ గారికి 3 డ్రెస్సులు కొనిచ్చిందా? ఆమె గారి దొడ్లో చెట్టుకు కాస్తున్నాయా డబ్బులు? ఇదేదో తేల్చాల్సిన విషయమే అనుకున్నది మనసులోనే గట్టిగా. అనుకున్నదే తడువుగా పక్కింటి గోడ దగ్గరకు వెళ్లి, కామాక్షి కామాక్షి, ఓసారి తొందరగా ఇటు రావే అంటూ కేకేసింది. ఏంటే వర్ధనం, ఏమైంది? ఎందుకంత హడావిడిగా పిలుస్తున్నావు? కామాక్షి వచ్చింది గోడ దగ్గరకు, తడి చేతిని కొంగుకి తుడుచుకుంటూ. ఏం లేదు గాని నువ్వు నాతో ఇప్పుడు బజారుకు రావాలే, త్వరగా పనులన్నీ పూర్తి చేసుకో. బజారుకేనా? వస్తాలే, ఒక్క అరగంట ఆగు. మజ్జిగ పులుసు స్టవ్ మీదుంది, కాంగానే దించేసి వచ్చేస్తాను అంటూ లోపలికెళ్ళింది. ఆలస్యం చేయొద్దు, మళ్ళా నా మనవరాలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంటికి తిరిగి రావాలి. తరువాత 15 గంటలో ఇద్దరూ ఇళ్లకు తాళాలు వేసి ఆటో ఎక్కారు. మరునాడు ఉదయం, ఇదిగో ప్రసాదం రావాలి. హాల్లోకొచ్చింది వర్ధనమ్మ చీర అంచులు పమిట సవరించుకుంటూ. నానమ్మా నాకు ఫస్ట్ పెట్టాలి అంటూ అప్పటికే అక్కడ నిల్చున్న తండ్రి చేతిని తోసేస్తూ అన్నది శ్రీనిధి. అమ్మా కొత్త చీర కట్టుకున్నట్టున్నావే, ఏమైనా స్పెషలా? లేకపోతే అత్తాకోడళ్ళు పోటీ పడుతున్నారా? నవ్వుతూ అడిగాడు కొడుకు రామం ప్రసాదం అందుకుంటూ. నాన్నమ్మా నీ కొత్త చీర వెరీ ఫైన్, సాయంత్రం నాకు పూరీలు చేసి పెట్టాలి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నది మనవరాలు. అవునరా తల్లి, తప్పకుండా చేస్తాను.
అత్తయ్య గారు, ఈ చీర ఎప్పుడు కొన్నారు? అప్పుడే హాల్లోకొచ్చిన కోడలు ఆ చీర అంచు పట్టుకొని చూస్తూ అన్నది. చాలా బావుందండి. ఎంతైంది? ఖరీదులాగా ఉన్నది. బాయ్ అమ్మా, బాయ్ నాన్నా. స్కూల్ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది శ్రీనిధి తండ్రితో. అబ్బే, నేను కొనలేదే, మన పక్కింటి కామాక్షి కొనిపెట్టింది. నిన్న మీరటు ఆఫీస్కి వెళ్ళగానే, పదవే వర్ధనం, నీకు చాలా రోజులు బట్టి చీర కొనాలి అనుకుంటున్నాను, ఇప్పటికి వీలు పడింది అంటూ బలవంతాన బజారుకు లాక్కెళ్ళింది. నాకెందుకే ఇప్పుడు చీరలో అంటే వింటేనా? నిజమా అత్తయ్య గారు? విచిత్రంగా ఉన్నదే. ఆవిడగారు పిల్లికి కూడా బెచ్చం పెట్టని మనిషి, మహా పిసినారి అంటారు కదంతా. అలాంటిది అంత ఖరీదైన చీరను మీకు కొనిచ్చిందంటే ఇదేదో వింతలానే ఉన్నది. అత్తగారి వంక అనుమానంగా చూస్తూ లోగొంతుకుతో అడిగింది శ్రీదేవి. అవునే, నాకు అర్థం కాలేదు. కామాక్షి నాకెందుకు చీర కొంటున్నదో. కొందరు అంతేనమ్మా, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేం పనులు చేస్తుంటారో వాళ్లకే అర్థం కాదు. ఇక మనకేం అర్థమై చేస్తుంది? మొన్నటికి మొన్న మీ ఆఫీసులో పద్మావతి మేడం నీకు ఏకంగా 3 డ్రెస్సులు కొనిపెట్లా? స్నేహితురాళ్లకు చీరలు డ్రెస్సులు కొంటే పుణ్యమని ఏదైనా గోల మొదలైందేమో. అందుకే మీ ఆఫీసులో మేడం నీకు కొన్నట్లే కామాక్షి నాకు కొని ఉంటుంది అన్నది దీర్ఘం తీస్తూ వర్ధనమ్మ. అంతేలేండి, అదే అయి ఉంటుంది అని నసుక్కుంటూ తన బెడ్రూంలోకి వెళ్లిపోయింది శ్రీదేవి. పక్కింటి పీనాసి కామాక్షి అత్తగారికి చీర కొనిపెట్టడం అనేది కల్ల. ఆమె మాటలు వింటుంటే తను చేసిన పని అత్తగారు గ్రహించిందేమోనని అనుమానం రావటమే కాదు, లోతుగా ఆలోచిస్తే అదే నిజమని అర్థమైపోయింది. ఇంకా ఆమెను బుకాయించటంలో అర్థం లేదు అనిపించింది. 10 నిమిషాల్లోనే బయటికి తిరిగొచ్చి, క్షమించండి అత్తయ్య, పద్మావతి మేడం నాకు ఆ డ్రెస్సులు కొనివ్వలేదు, నేనే కొనుక్కున్నాను. పోయిన నెలలోనే 2 కొనుక్కొని మళ్ళా ఇప్పుడు కొన్నానంటే మీరు ఆయన ఏమంటారు అని అలా చెప్పాను అత్తయ్య అన్నది దిగాలు పడ్డ ముఖంతో అత్తగారి చేతులు పట్టుకుని శ్రీదేవి. పిచ్చి పిల్ల, దీనిలో క్షమించేందుకేమున్నదే? నీ సంగతి నాకు తెలీదా ఏంటి? అయినా నేనేమంటానే నీ పిచ్చిగాని. ఆఫీసులకు వెళ్లే వాళ్ళకి 4 మంచి డ్రెస్సులు ఉండాలని నాకు మాత్రం తెలీదా? ఎప్పుడైనా ఓ మాటన్నా అది మీరు డబ్బును జాగ్రత్త పరుచుకోవాలనే సదుద్దేశంతో అంటేనే గాని దురుద్దేశమేమీ ఉండదే. శ్రీదేవి అత్తగారి ముందు తప్పు చేసిందాన్లా తల వంచుకొని నిల్చున్నది. నీ మాటల్లో నిజాన్ని తెలుసుకోవాలనే నాకా చీరను పక్కింటి కామాక్షి కొన్నదని చెప్పాను. పోయిన నెలలో మా అక్కయ్య కొడుకు వడుగప్పుడు వాళ్ళు చీర కొనుక్కోమని డబ్బులిచ్చారు కదా, ఒకటే ఫోన్ల మీద ఫోన్లు కొనుక్కున్నావా లేదా అంటూ. అందుకే కామాక్షిని తీసుకెళ్లి నిన్న కొనుక్కొచ్చుకున్నాను. శ్రీదేవి ఇక మాట్లాడలేకపోయింది. అవును, ఇప్పుడు గుర్తొచ్చింది, ఈరోజు నీ పుట్టినరోజు కదా. అయ్యో, మర్చిపోయానే. నామతి వరకు మండా, పాయసం చేసి పెడతానుండు. అయినా ఇవాళ నీ పుట్టినరోజైతే నిన్ననే కొత్త డ్రెస్ వేసుకున్నావేమిటి అన్నది కోడలి వంక వింతగా చూస్తూ. శ్రీదేవి మరోసారి తల వంచుకున్నది. నిన్న 3 కొనుక్కున్నాను కదా అత్తయ్య, ఇవాళ ఆఫీస్కెళ్లేటప్పుడు మరొకటి వేసుకుంటాను అంటూనే తన గదిలోకి వెళ్లిపోయింది. ఆమె లౌక్యంలో బహుదిట్ట అని శ్రీదేవికి తెలుసు. 3 కోడళ్లకు అత్తగారుగా మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.